ఆన్‌లైన్ వినేటటువంటి పాఠము అంటే అది కంప్యూటర్‌లో అయినా సరే, ఒక ల్యాప్‌టాప్‌లో అయినా సరే, సెల్ ఫోన్‌లో అయినా సరే, ముందు గమనించుకోవాల్సింది ఏంటి అంటే అది లైవా లేదా రికార్డెడా? లైవ్ అంటే ఒక్కొక్కసారి మళ్ళీ రికార్డ్ చేసింది ఉండకపోవచ్చు. ఒకేసారి ఆ టైంలోనే అప్పుడే వింటారు. ఇంక ఇది అయిపోతుంది. మీరు క్లాస్ రూమ్‌లో విన్నట్టు. మీరు తరగతి గదిలో కూర్చొని విన్నట్టు. ఇంకా మళ్ళీ అది కుదరదండి. కొన్ని మీటింగ్స్ కూడా డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. కొన్ని ఇంటరాక్షన్స్ ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. ఇంకా మళ్ళీ అది మనకు అందుబాటులో ఉండదు. సేమ్ తరగతి గదిలో ఏ విధంగా మనము కూర్చున్న తర్వాత రెండోసారి అదే మళ్ళీ రిపీట్ కాదో, అదే తరగతి గది రిపీట్ కాదో ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ గమనించాల్సింది ఇది. లైవా లేదా రికార్డెడా? ఇది ఎందుకు గమనించుకున్నాలి అంటే, ఎందుకు మనం ఇలా జాగ్రత్తగా ఉండాలి అంటే, లైవ్ అయితే ఒక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రికార్డెడ్ అయితే ఇంకొక రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రికార్డెడ్ అయితే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 2, 3 సార్లు వినొచ్చు మనం. అది అర్థం కాకపోతే ఆ వీడియోని ముందుకు, వెనకకు అని వినేటటువంటి సౌకర్యం ఉంది. నోట్స్ రాసుకునేటప్పుడు దాన్ని పాస్ చేసి రాసుకునేటువంటి సౌకర్యం ఉంటుంది. 2, 3 సార్లు రిపీట్‌గా దాన్ని మనము వినేటటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లైనా వినొచ్చు ఒక్కొక్కసారి రికార్డెడ్ అయితే. ఇది రికార్డెడ్‌లో ఉండేటటువంటి ప్రత్యేకత. కాబట్టి దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ లైవ్ పాఠం అయితే చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం కొద్దిసేపు దృష్టి దాని నుంచి మరల్చినా కానీ మళ్ళీ మనకు అర్థం కాకపోవచ్చు. లైవ్‌గా డౌట్లు అడుగుతుండొచ్చు. టీచర్ ఒకేసారి చెప్తాడు. మళ్ళీ మనకు వినే అవకాశం ఉండదు. డౌట్లు కూడా ఒకేసారి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలా చాలా రకాల తేడాలు ఉంటాయి. కాబట్టి మీరు లైవా, రికార్డెడా గమనించండి. రికార్డెడ్ అయితే కొంచెం రిలాక్స్ కావచ్చు. లైవ్ అయితే మాత్రం చాలా 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 జాగ్రత్తగా, పర్ఫెక్ట్‌గా, పద్ధతిగా, ఏకాగ్రతతో వినాలి. మనం క్లాస్ రూమ్‌లో ఎంత అటెన్షన్‌తోని వింటున్నామో లైవ్‌లో కూడా అంతే అటెన్షన్‌తోని, అంతకంటే ఎక్కువ అటెన్షన్‌తోని వినాలి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. తర్వాత రెండవది ఏంటంటే, మీరు దేంట్లోనైతే ఆన్‌లైన్ పాఠం వింటున్నారో ఆ డివైస్ యొక్క ఛార్జింగ్ పూర్తిగా ఉండాలండి. పర్ఫెక్ట్‌గా ఫుల్‌గా ఉండాలి. బ్రేక్‌లో ఇంకా ఛార్జింగ్ దిగిపోతే దానికి ఛార్జింగ్ పెట్టండి. నేను గమనిస్తున్నది ఏంటి అంటే చాలా వాళ్ళలో స్టూడెంట్స్ ఆన్‌లైన్‌లో మేము చెప్తున్నప్పుడు ఎవరైనా మధ్యలో ఛార్జింగ్ అయిపోయిందండి అని డిస్కనెక్ట్ అయిపోతారు. అలా ఉండకూడదండి. ముందుగానే సన్నద్ధంగా ఉండాలి. సో ఛార్జింగ్ ఫుల్‌గా ఉండాలి. మీరు ఒకవేళ 2 అవర్స్ తర్వాత ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే బ్రేక్ వస్తుంది. 1 అవర్ తర్వాతనో 2 అవర్స్ తర్వాతనో బ్రేక్ వస్తుందండి. ఆ బ్రేక్‌లో మళ్ళీ ఛార్జింగ్ పెట్టండి. ఫాస్ట్‌గా ఛార్జ్ అయ్యేటటువంటి ఛార్జర్లను వినియోగించండి. మీరు ఏది విన్నా దాని బ్యాకప్ ఉండేటట్టు చూసుకోండి. అంటే అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్‌లో వింటున్నారు. యూపీఎస్ పెట్టేటటువంటి ఛార్జర్ పెట్టుకునేటటువంటి ఛాన్స్ చూడండి. సో ఇలా దానికి నిరంతరం కరెంట్ సప్లై ఉండేటట్టుగా చూడండి. అది మధ్యలో ఆగిపోకుండా ఉండేటట్టుగా చూసుకోండి. ఇది ఫస్ట్ చూడాల్సినటువంటి అంశం అండి.